బాక్స్ లోకి ఉప్మా రవ్వ చేసేసానమ్మా. జీడిపప్పు ఉప్మా చేశాను, నీకు ఫేవరెట్ కదా. దీంట్లో పచ్చడి పెట్టాలా? మమ్మీ నాకు పచ్చడి ఏం వద్దు మమ్మీ, ఓన్లీ ఉప్మా పెట్టేసేయి లంచ్ బాక్స్ లోకి. బట్టలు కూడా తీసేయాలి, ఈ రైనీ సీజన్ లో అసలు బట్టలే ఆరవు. ఈ స్వీట్ యూనిఫామ్ కూడా ఆరాలి. ఇంకా మంచి పని అయింది, నేను 2 యూనిఫామ్స్ తీసుకున్నాను నా స్వీట్ కోసం. అమ్మో ఏంటి ఇంత ఉరుములు వస్తున్నాయి, ఉరుములు మెరుపులు. రెయిన్ పడుతున్నట్టుంది, బాగా వర్షం పడుతుంది కదా, బయటికి వెళ్ళి చూడాలి. అయ్య బాబు ఏం సౌండ్స్ వస్తున్నాయి, ఉరుములు మెరుపులు పడుతున్నాయి. ఎంత వర్షం పడుతుందా, ఇంకా నేను బట్టలు కూడా పిండే ఉంది, స్కూల్ పని ఉంది. ఇంకా ఈ తొందరగా స్వీట్కి స్కూల్ పంపించేసి అన్ని పనులు చేసుకోవాలి. స్వీటు తీసుకో, ఈ బాక్స్ తీసుకో, పెట్టుకుంటాను. వావ్, జీడిపప్పు ఉప్మా. అమ్మో ఎంత వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. మమ్మీ చూసావా ఎంత వర్షం పడుతుంది కదా. వ్యాన్ అన్న కూడా రాడు ఇప్పుడైతే, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది కదా. రోడ్స్ మీద మొత్తం వాటర్ బురద ఉంటుంది, ఆయన రాడు ఈరోజు, చూసుకో. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ, ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం అంత ఇంపార్టెంటా? ఉరుములు మెరుపులు పడుతున్నాయి. అవును, ఏం కాదులే, నీకు బ్యాన్లోనే కదా పంపిస్తున్నాను, ఏం కాదులే. నీకైతే నా గురించి అసలు ఏం టెన్షనే లేదు, వర్షంలో కూడా స్కూల్కి వెళ్ళమంటున్నావు. వస్తాడులే అమ్మా, ఎక్కడ పోతాడు, వ్యాన్ వస్తాడు, వ్యాన్ అంకుల్ వస్తాడులే. మమ్మీ ఫోన్లో చెక్ చేయి మమ్మీ, వాట్సాప్ గ్రూప్లో ఏమైనా మెసేజ్ వచ్చిందేమో స్కూల్ లేదని చూడు. గ్రూప్లో కూడా ఏం మెసేజ్ రాలేదే. మమ్మీ సరిగ్గా చెక్ చేయి మమ్మీ, ఇంత వర్షం పడుతుంటే స్కూల్ ఎందుకు పెడతారు వాళ్ళు, చూడు. ఇంకా ఏం మెసేజ్ రాలేదు స్వీటీ. నాకు ఇప్పుడు అర్థమైంది స్కూల్ వాళ్ళు మెసేజ్ ఎందుకు పెట్టలేదంటే, పేరెంట్స్కి ఏమైనా పిచ్చా, ఇంత వర్షంలో ఎందుకు పంపుతారు వాళ్ళ పిల్లల్ని అని పెట్టలేదేమో మమ్మీ. ఇప్పుడు తెలివైన పేరెంట్సే పంపరు వాళ్ళ స్టూడెంట్స్కి, వాళ్ళ పిల్లలకి స్కూల్కి పంపరు. తెలివైన దానివే కదా మమ్మీ. ఆగు, నేను ఫోన్లో న్యూస్లో చూస్తానుండు. భారీ వర్షం పడుతుంది, భారీ వర్షం వల్ల స్కూల్లో బందా. సరిపోయింది, స్కూల్ లేదు ఈరోజు, ఎంజాయ్ చేయొచ్చు, స్కూల్కి వెళ్ళడం అవసరమే లేదు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఇప్పుడు ఎలా వస్తాడు, ఇప్పుడు స్కూల్ లేదు, బాగా డోరేమోన్ చూసుకోవచ్చు. వేస్ట్గా నేను నీకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను స్వీటీ. మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, నేను నీ లంచ్ బాక్స్ తినేస్తానులే. వావ్, జీడిపప్పు ఉప్మా. ఈ ఉప్మా తింటూ బాగా డోరేమోన్ చూడొచ్చు. సరే స్వీటీ, యూనిఫామ్ చేంజ్ చేసుకొని తినుకో. మమ్మీ నేను ఏం యూనిఫామ్ చేంజ్ చేయను మమ్మీ, అలానే కూర్చుంటాను, ఇదే కంఫర్టబుల్గా ఉంది. సరేలే, నిద్ర వస్తుంది అన్నావు కదా, వెళ్ళి పడుకోపో. నిద్రనా? నాకు నిద్ర ఇప్పుడు రావట్లేదు మమ్మీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చింది తెలుసా. చదువుకో, బుక్స్ ఓపెన్ చేసి చదువుకో అంటే నిద్ర వస్తుంది నీకు కదా. ఇదేంటి వ్యాన్ అన్నయ్య ఫోన్ వస్తుంది, ఇప్పుడు చేస్తున్నాడు ఏంటి వీడు. హలో హలో మేడం. చెప్పండి వ్యాన్ అన్న, నేను కింద ఉన్నాను, స్వీటీని పంపించండి. ఓకే వ్యాన్ అన్న, పంపిస్తున్నాను. ఎందుకు మీరు ఇంత సేవ్ చేశారు అయినా? అది ఏంటంటే వర్షం పడింది కదా మేడం, రోడ్ పైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా. ఓకే అన్న, 5 minutes పంపిస్తున్నాను. తొందర పంపించండి. ఓకే ఏ పద స్వీటీ, తొందరగా రెడీ అయిపో పద, అని వ్యాన్ అన్న వచ్చేసాడు పద. స్కూల్ ఉందా, వ్యాన్ అన్న వచ్చేస్తున్నాడా? నేను యూనిఫామ్ చేంజ్ చేసి పడుకోవాల్సింది వెళ్ళి. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ, చూడు నేను లంచ్ బాక్స్ కూడా తినేసా మొత్తం.
మమ్మీ నేను వెళ్ళను మమ్మీ, స్కూల్కి ఫుల్ వర్షం పడుతుంది కదా. పదా నీ వ్యాన్ అన్న వచ్చేసాడు, పదా. ఉండు, నీకోసం నేను రెయిన్ కోట్ అంబ్రెలా తీసుకొని వస్తాను, ఆగు. మమ్మీ నేను స్కూల్, ఇదిగో స్వీటు, ఇగో రెయిన్ కోట్ వేసుకున్నావు కదా, ఇదిగో తీసుకో అంబ్రెల్లా. నువ్వేం తడవు ఇప్పుడు, సరేనా? వెళ్ళు. మమ్మీ నేను లంచ్ కూడా తినేసా కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి స్కూల్? లంచ్ బాక్సా? పర్లేదులే, ఇగో తీసుకో. ఈ డబ్బులు తీసుకొని క్యాంటీన్లో నీకు ఇష్టం వచ్చింది తీసుకొని తిను, సరేనా? వెళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళు, బాయ్. బాయ్ స్వీటు, జాగ్రత్తగా వెళ్ళు. వ్యాన్ అన్నయ్య సరిగ్గా తీసుకెళ్ళండి, ఓకేనా? ఓకే బెట్టా, బాయ్. ఇప్పుడు అన్ని పనులు బాగా చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సోనా టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఏమైంది అలా సాడ్గా ఉన్నారు? టీచర్ యాక్చువల్లీ ఏమైందంటే మా ఇంటి దగ్గర ఫుల్ వర్షం ఉంది టీచర్. అక్కడ నుంచి ఇక్కడికి ఎంత వర్షం పడింది కదా. అవును. అందుకే నా బురదలో నా చెప్పులు మొత్తం ఖరాబ్ అయిపోయాయి టీచర్. అవునా? పదండి అక్కడ వాష్ చేసుకోండి. ఓకే. వర్షం పడుతుంది. వావ్ వావ్. ఏంటి పిల్లలు మీరు అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? వర్షంలో తడుస్తున్నారేంటి? తొందరగా క్లాస్కి వెళ్ళండి. ఓకే టీచర్. అబ్బా, ఈ వర్షం అంటే ముందే ఇంత గోల అంటే మళ్ళీ వీళ్ళొక గోల ఒకటి. అబ్బా, స్కూల్కి అసలు వీళ్ళందరికీ హాలిడే పెట్టేయాలి. మార్నింగ్ టీచర్. ఓకే ఓకే, అందరూ వచ్చేసారు కదా, కూర్చోండి అందరూ తొందరగా, Okay, అల్లరి teacher. చేయకుండా. అబ్బా, ఈ రైనీ సీజన్లో అసలు స్కూల్ అబ్బా 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 పెద్ద తలకాయ నొప్పి. ఓకే ఓకే పిల్లలు, అటెండెన్స్ తీసుకుంటున్నాను అందరివి. రాహుల్ ప్రెజెంట్ మ్యామ్. కీర్తి ప్రెజెంట్ మ్యామ్. పూజ ప్రెజెంట్ మ్యామ్. స్వాతి ప్రవీణ్. ప్రెజెంట్ మ్యామ్. ఏ ప్రవీణ్, నువ్వేంటి నించున్నావు ఎందుకు? మ్యామ్ ఇక్కడ నా బెంచ్ పైన వాటర్ పడ్డాయి. ఓ, ఎలా పడ్డాయి? ఎవరు పడేశారు? విండోల నుంచి వర్షం పడింది మ్యామ్. ఓ అవునా, అయితే పర్లేదులే, నువ్వు అక్కడ కూర్చోకు ఇప్పటి నుంచి, ఓకేనా? నువ్వు రాహుల్ పక్కన వచ్చి కూర్చో, అక్కడ బాగుంది కదా. ఓకే మ్యామ్. రాహుల్ కూర్చోబెట్టుకో ప్రవీణ్ని, ఓకే? ఓకే టీచర్. ఏ శృతి, ఏంటి టీచర్? ఏంటి నువ్వు యూనిఫామ్ వేసుకొని రాలేదేంటి? స్కూల్ యూనిఫామ్ ఎక్కడ ఉంది ఇది? టీచర్ అదేంటంటే నిన్న వర్షం పడింది కదా, సో నా యూనిఫామ్ తడిసిపోయింది. ఓ ఓకే ఇంకా అమ్మా. ఆరలేదు. ఓకే ఓకే, రేపు నుంచి వేసుకోరా, సరేనా? ఓకే టీచర్. రోజు ఈ సివిల్ డ్రెస్ నడవదమ్మా, ఓకేనా? సరే టీచర్. మే కమింగ్ టీచర్. కమిన్ కమిన్. 1 minute. ప్రీతి, నువ్వేంటి అంబ్రెలా తీసుకొని వచ్చావా? అవును టీచర్. ఓకే, క్లాస్లో తీసుకొని రాకు, ఓకేనా? మొత్తం అందులో వాటర్ ఉన్నాయి, మొత్తం క్లాస్లో మొత్తం వాటర్ అయిపోతాయి. బయట పెట్టరాపో, క్లాస్ బయట పెట్టరాపో. ఓకే. పింక్ టీచర్. ఈ హాయ్ సోను టీచర్. హాయ్ పింక్ టీచర్. ఏంటి టీచర్, ప్రిన్సిపల్ మేడం కనిపించలేదు, రాలేదా? అవును, ప్రిన్సిపల్ మేడం రాలేదు, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఆమె కోల్డ్ ఫీవర్ స్నీజింగ్ అన్నీ అయిపోతాయి, అందుకే ప్రిన్సిపల్ మేడం వాళ్ళ కూతురు ఇద్దరు రాలేదు. ఓహో, ఇద్దరు ముందు జాగ్రత్తనా టీచర్? అవును. నాకు రైనీ సీజన్ గురించి ఒక్క విషయమే ఇష్టం టీచర్, ఎందుకంటే అవును. ప్రిన్సిపల్ మేడం రాదు కదా. అవును టీచర్. మంచిగా మనం కొంచెం ఫ్రీడమ్తో అయినా ఉండొచ్చు టీచర్ స్కూల్లో. అవును టీచర్. లేకపోతే ఏదో ఖైదీల్లా చేస్తారు టీచర్. అవును, ఇప్పుడు మేడం జైలర్స్ అంటే- లాగా పెడుతూ ఉంటుంది మనల్ని, ఫ్రీడమ్ అవును ఉండదు టీచర్ మనకి. రైనీ సీజన్ గురించి ఇది ఒకటే ఇష్టం నాకు. అవును, ఆమె రాదు స్కూల్కి. అవును టీచర్. ఏమై టీచర్ మీరు తుమ్ముతున్నారేంటి? అదేంటంటే నిన్న మార్కెట్కి వెళ్ళాను కదా, ఓ. సో అక్కడ వర్షం వచ్చింది సడన్ గా, సో వర్షంలో నేను చాలా ఏమంటారు తడిసిపోయాను. సో అప్పటి నుంచి నాకు చాలా ఇంకా ముక్కు పట్టేసింది, కోల్డ్ అయిపోయింది టీచర్. ఓకే టీచర్, మీరు విక్స్ రాసుకోండి టీచర్, తగ్గిపోతుంది. మీ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది టీచర్. నేను విక్స్ ఇస్తాను, పెట్టుకోండి. టీచర్ అలాగే మనం వెళ్ళి జింజర్ టీ తాగేసిద్దాం, పదండి. పదండి. ఫ్రూట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సౌజీ. నా కోసం కూడా కొంచెం ఉంచు, మొత్తం తాగేయకు నువ్వే. సరే సౌజీ, నీకు తెలుసా నాకు రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం, ఎంత బాగుంటుంది కదా. చీ, నీకు ఎందుకు ఇష్టం ప్రీతి? అసలు రైనీ సీజన్లో ఏముంటుంది? అసలు ఎంత బాగా రెయిన్ పడుతుంది, వాటర్ చాలా చల్లగా బాగుంటుంది కదా. ఏం బాగోదు, నాకైతే సమ్మర్ ఇష్టం, అందులో ఓన్లీ ఎండ ఉంటుంది. కానీ రైనీ సీజన్లో మాత్రం మొత్తం అసలు బూడిద, ఎక్కడ చూసినా బూడిద, ఆ దోమలు ఈగలు వచ్చేస్తూ ఉంటాయి.
అండ్ హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఆరదు తెలుసా. నా చూడు హెయిర్ ఇంకా ఆరనలేదు. ఇంకా బట్టలు కూడా పిండినా కూడా మొత్తం అవి అలానే ఉంటాయి తడిగా. యూనిఫామ్ మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ యూనో. సాక్స్ కూడా ఆరదు తెలుసా. అందుకే నాకు నచ్చదు. మొత్తం బురద బురద. చూడు ఆ బురదలో ఎంత స్మెల్ వస్తుందో. ఓకే అందరు హోంవర్క్ తీసుకొని రండి అమ్మా. టీచర్ నేను హోంవర్క్ చేయలేదు టీచర్. ఎందుకు హోంవర్క్ చేయలేదు నువ్వు? నిన్న నైట్ మా ఇంట్లో కరెంట్ పోయింది, రాలేదు అసలు. మార్నింగ్ వచ్చింది, అందుకే నేను చేయలేదు. వీళ్ళకి బాగా రీజన్స్ దొరికేసాయి ఇప్పుడు. వా నిజంగా టీచర్. టార్చ్ లైట్ వేసుకొని చేసుకొని రా రేపటి నుంచి. ఇవన్నీ రీజన్స్ నడవవు ఓకేనా? ఓకే టీచర్. ఈరోజు ఒక్కటి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఈ రీజన్స్ వర్షం పడింది అది ఇది అని చెప్పి ఎవరు చెప్పొద్దు, అర్థమవుతుందా? అందరు హోంవర్క్ చేసుకొని రావాలి ఓకే? లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది మరి. ఓకే టీచర్. అరే ఈ మట్టిలో ఎంత మంచి స్మెల్ వస్తుంది చూడు. రెయిన్ పడుతున్నప్పుడు ఆ మట్టి స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. అందులో వెళ్ళి దొరికిపో నువ్వు మరి ప్రీతి. ఓకే పిల్లలు చదువుకోవడం అయిపోయింది కదా. సో మీకు ఇప్పుడు స్పోర్ట్స్ పీరియడ్ అనమాట. ఓకే స్పోర్ట్స్ పీరియడా? పదండ్రా వెళ్దాం గ్రౌండ్. అలా చేయకండి. గ్రౌండ్ అది ఇది ఏం లేదు. గ్రౌండ్ మొత్తం తడిగా ఉంది, వర్షం పడింది అక్కడ. ఓకే సో గ్రౌండ్లో మీకు ఈరోజు స్పోర్ట్స్ లేవన్నమాట. రైనీ సీజన్ మొత్తం మీ క్లాస్లోనే ఆడుకోవాలి. నో అవుట్డోర్ గేమ్స్. క్లాస్లో ఆడాలా టీచర్? అవుట్ లేకపోతే క్లాస్ తీసుకోవాలా మీకు? వద్దు టీచర్. ఓకే సో అందరూ అల్లరి చేయకుండా సైలెంట్గా ఆడుకోండి. ఓకే అదరా క్లాస్లో అయినా ఆడుకుందాం, లేకపోతే టీచర్ బోరింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటుంది మళ్ళీ. ఓకే ఆడుకోండి. ఓకే టీచర్. టీచర్ చూసావా ప్రీతి, ఈ వర్షం పడుతుందని మన గ్రౌండ్లో ఆడనివ్వట్లేదు తెలుసా. దీనివల్ల స్పోర్ట్స్ పీరియడ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది తెలుసా నీకు? అయ్యో అవునా సౌజీ? ఇప్పుడు మనం క్లాస్లో బోరింగ్ క్లాసెస్ వింటూ ఉండాలి. మన స్పోర్ట్స్ పీరియడ్ కూడా మ్యాథ్స్ సరే తీసుకుంటాడు మళ్ళీ. అందుకే నాకు రెయినీ అస్సలు ఇష్టం లేదు. రెయినీ సీజన్ ఐ హేట్ రెయినీ సీజన్ తెలుసా. చూసావా నీ రెయినీ సీజన్ ఎలా చేస్తుందో మనకి స్పోర్ట్స్ లేకుండా. కానీ విండోలో నుంచి వర్షం పడుతుంటే చూడొచ్చులే క్లాస్ రూమ్లో కూర్చొని. నువ్వు అదే చూసుకో. టీచర్ ఏమైనా టీచర్ టైర్డ్గా కనిపిస్తున్నారు? అదేంటంటే నిన్న నైట్ మా ఇంటి దగ్గర వర్షం పడింది కదా, సో కరెంట్ పోయింది. సో మొత్తం దోమలు ఖర్చేసి అసలు నిద్రనే లేదు టీచర్. మళ్ళీ మార్నింగ్ స్కూల్కి రావాల్సి వచ్చింది. అవును టీచర్, ప్రిన్సిపల్ మ్యామ్ అయితే ఏం లేదు టీచర్. అసలు మన క్లాస్లో కూడా చూసారా ఎన్ని దోమలు అయిపోయాయి. అవును దోమలు టీచర్. పిల్లలకు కూడా అసలు ఏమైనా హెల్త్ పాడవుతుంది కదా టీచర్ సీజన్ వల్ల దోమలు వస్తాయి టీచర్. అసలు ఫ్యాన్స్ కూడా పనిచేయట్లేదు టీచర్ మన క్లాస్లో తెలుసా మీకు? అవును అవి కూడా రిపేర్ చేయట్లేదు టీచర్ ప్రిన్సిపల్ మేడం. ఆమెనే కాలేజ్కి స్కూల్కి రాదు రైనీ సీజన్లో. ఆమె ఏం చేస్తుంది ఇంకా? ఆమె రాదు. ఆమె కూతురు మంచిగా సేఫ్గా ఉన్న టీచర్ ఇంట్లో. అవును మనం మాత్రం స్కూల్కి రావాలి. అవును టీచర్. ఈ సౌజీ రేపు సండే కదా, పానీపూరి తినడానికి వెళ్దామా? పానీపూరి వచ్చి ప్రీతి ఏం చేస్తారో తెలుసా నీకు? పానీపూరి ఎలా చేస్తారో తెలుసా? తెలీదు. ఈ రెయిన్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో చేస్తారు తెలుసా పానీపూరి. అందుకే మనం పానీపూరి తినొద్దు. అవునా? కానీ మన క్లాస్లో అందరు గర్ల్స్ తింటారు కదా. వాళ్ళందరూ పిచ్చోళ్ళు. నువ్వు వాళ్ళకి చెప్పుకో సరేనా? మనం ఏం చేద్దామంటే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం రేపు సరేనా? ఓకే ఓకే. సో పిల్లలు వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేవరెట్ సీజన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.